గవర్నమెంట్ అయితే కొద్ది కాలంగా అయితే ఆటోలు అయితే రిజిస్ట్రేషన్ చేసి కొంచెం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఆటోలు రిజిస్ట్రేషన్ వచ్చినవా లేదా ఒకసారి వీళ్ళతో మాట్లాడి కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. చెప్పండమ్మా. ఇప్పుడైతే గవర్నమెంట్ కొన్ని ఆటోలను రిలీజ్ చేసింది కదా, సో మీకు వచ్చిందా? వచ్చింది నాకు. అంటే ఎంత ప్రైస్లో వచ్చిందన్న? నాకు 282లో వచ్చింది. నాకు సిఎన్జి వచ్చింది నా పేరు మీద. 7,000 ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జీ, 7,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ. నాకు సిఎన్జి వచ్చింది కాబట్టి నాకు 4 డేస్ నుంచి 6 డేస్లో నాకు డెలివరీ చేస్తారు. డౌన్ పేమెంట్ వచ్చేసి 32,500. మిగతాది రతన్, ముడావత్ రతన్ నా పేరు. నేను 15 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను. 32,500 నేను డౌన్ పేమెంట్ చేసిన, మిగతాది ఫైనాన్స్ చేయించిన 250. అది నెలకు వచ్చేసి 9,950 రూపాయలు. 36 నెలలు. 65,000 ఆటోలు. అంటే స్కీమ్లో 10,000 సిఎన్జి, 10,000 ఎల్పిజి, మిగతావి ఎలక్ట్రికల్స్. ఇప్పుడంతే క్లోజ్ అయిపోయినాయి బండ్లు, అంతా అయిపోయినాయి, అప్రూవల్ అయిపోయినాయి. ఇప్పుడు లేదు, ఓన్లీ ఏది ఉన్నాయంటే ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నాయి, ఇంకా మిగతా ఏవి లేవు. షోరూంలో నేను అప్లై చేసిన. మేము అభినందన్ షోరూమ్. అంటే మాకు ఫోన్ చేస్తారు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు పేరు మీద బండి వచ్చింది సార్ అని చెప్తే మేము పోయి ఆడ టోకన్ రిసిప్ట్ తీసుకొని మేము వచ్చి ఇక్కడ ఫైనాన్స్ చెప్తాం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లైసెన్స్ ఆడ ఇచ్చి వచ్చినాం మేము షోరూంలో ఇచ్చి వస్తే మాకు అప్రూవల్ వచ్చింది. నాకు 8 వచ్చింది, నైట్ 19కి వచ్చింది నాకు. 19కి వచ్చింది నాకు ఇవాళ బండి వస్తుంది. ఇవాళ అంటే ఇప్పుడు మీ పేరు మీద ఒక బండి ఉందనుకోండి, సో ఈ బండి ఉన్నాక మళ్ళీ ఇంకొక బండి కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సో ఆ బండి వస్తుందా? అది రిజెక్ట్ అవుతుంది మేడం. అది బండి ఉంటే రిజెక్ట్ అవుతుంది, బండి ఉంటే రావట్లేదు. అలాగా తీసుకోవచ్చు. అంటే మా బ్రదర్కి తీసుకోవచ్చు, అంటే లేడీస్ పేరు మీద లేదు కదా, బ్రదర్ తీసుకోవచ్చు, ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు, డాడీ తీసుకోవచ్చు. అంటే పేరు మీద అనేది ఉండొద్దు, మన పేరు మీద వెహికల్ మన పేరు మీద ఉంటే ఆడ రిజెక్ట్ బండి ఉందని మనకు ఇస్తలేడు. అంటే 15 ఇయర్స్ బిలో చూస్తుండ్రు ఆర్టీఓ. 15 ఇయర్స్ నుంచి నీ పేరు మీద ఉందా లేదా అనేది చూస్తున్నాను, అయితే అది రిజెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆటోలు అంటే సిటీలో అదర్ వెహికల్స్ కూడా వచ్చి తిరుగుతున్నాయి, సో దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా వేరే సిటీ వెహికల్స్ వచ్చి కూడా ఇక్కడ తిరుగుతున్నాయి సిటీలో, దానికి మీరు ఏమంటారు? అంటే అందరు బతకనికే వచ్చారు మేడం. ఇప్పుడు డీజిల్ బండి తీస్తా అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి సార్, అది తీస్తా అంటే బెటర్. అది ఇంకా నా ఒపీనియన్ అంటే డీజిల్ బండ్లు కాకుండా ఇప్పుడు అదర్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, నల్గొండ, భువనగిరి, అవి కూడా తీసేస్తే బెటర్ అనుకుంటా. ఇప్పుడు సిటీ బండి మనం ఇప్పుడు మన స్కీమ్లో వచ్చింది కాబట్టి తక్కువలో ఉంది. అదే స్కీమ్ లేకుంటే మనకు 5,50,000 మన బండి ఇస్తూ మార్వాడి వాళ్ళు. అది కాకుండా అది బయట వాళ్ళు తీసేస్తే మనకు కూడా సేఫ్ ఉంటుందని నా ఆలోచన. ఇప్పుడు మనకు 290లో వచ్చేస్తుంది స్కీమ్లో. స్కీమ్ కాకుండా మనకు 5 lakhs పడుతుంది. 5 lakhs నాది. నేను అక్కడ నా ప్రూఫ్ అక్కడ ఉంది. నాది మలక్పేట ఉంది ఇల్లు, మలక్పేట నా అంటే ఇయ్యరు. అంటే ఆర్ఆర్ డిస్టిక్ వాళ్ళకు ఆర్ఆర్ డిస్టిక్ ఇస్తారు, మొన్న కూడా ఇస్తారు. మాది సిటీది కాబట్టి మాకు ఇస్తారు. అంటే అన్ని డిస్టిక్లో ఇస్తుంది కదా. ఇప్పుడు మెదక్ ఉన్న తీసుకోవచ్చు, మన కూడా ఉన్న తీసుకోవచ్చు, సంగారెడ్డి ఉన్న తీసుకోవచ్చు, ఎక్కడ ప్రూఫ్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అన్నారు. వాళ్ళకు కూడా అప్రూవల్ వచ్చింది, వాళ్ళకు కూడా తీసుకుస్తారు. సిటీది కావాలని సిటీది ఏమి ఇస్తలేదు అందరికి. అన్ని అదర్స్ మనకు సంగారెడ్డి నుంచి భువనగిరి నుంచి మల్కాజ్గిరి మళ్ళీ ఇబ్రాహీంపట్నం అన్ని వాళ్ళు అప్లై చేస్తారు. ఎవరైనా ఎవరు చేయలేరండి. అంటే మాకు నిన్న వచ్చింది, మాకు 9 ఎవరు చెప్పలేదు. మేము డైరెక్ట్ పోయి షోరూమ్కి పోయి మేము షోరూంలోనే కనుక్కున్నాం. మాకు మెసేజ్ వచ్చింది సార్, మాకు వెహికల్ ఇవ్వమని చెప్తే సరే మీకు పేరు మీద వచ్చిందని చెప్పినాం. అది మధుమేహం, డయాబెటీస్, చక్కెర వ్యాధి ఏ పేరుతో పిలుచుకున్నా దాని బారిన పడిన వారికి మాత్రం ఆ బాధ ఏంటో చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వారికి సైతం ఈ షుగర్ వ్యాధి నరకం చూపెడుతోంది. శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చుతగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేల్కోండి. వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్నిల్ మంత్ర. షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, ISO సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్.
మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నిల్ మంత్రాని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. మనం తినే ఆహారంలో కూడా చక్కెర ఉంటుంది. మోతాదుకు మించిన ఆహారం తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే క్రమేణా అది షుగర్ వ్యాధిగా మారుతుంది. అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. మధుమేహం మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకోకముందే మేల్కోండి. వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్నిల్ మంత్ర. షుగర్ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే నమ్మకమైన ఔషధం. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్నిల్ మంత్ర.